కూడి వచ్చిన మీ అందరికీ కర్మేలు ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆరాధన వర్తమానం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 103వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాల రీతిలో చదువుకుందాం. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వేచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు మనల్ని ఆరాధన కొరకు సిద్ధపరచునుగాక. ఈ కీర్తన దావీదు రాశాడు. ఈ కీర్తన దావీదు, రాజు అయిన దావీదు రాశాడు. ఈ కీర్తన యొక్క ముఖ్యమైన అంశము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు కృపగలవాడు, ప్రేమ కలిగిన వాడు,
క్షమాపణ అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఆయన చూపించినటువంటి కృపను బట్టి, ఆయన మన పట్ల కనపరిచిన ప్రేమను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన క్షమాపణను బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఈ కీర్తన యొక్క ముఖ్యమైనటువంటి అంశం. దేవుని యొక్క మంచితనం మీద ఈ కీర్తన రాయబడింది. దేవుని యొక్క మంచితనం బట్టి, ఆయనకున్నటువంటి మంచితనాన్ని బట్టి ఈ కీర్తన రాయబడింది. నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34 ఈ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదివితే 6-7 వచనాలు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. ఈ మాటలను బట్టి ఈ కీర్తన రాయబడింది అని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. మంచిది. ఈ కీర్తన ప్రాముఖ్యంగా 3 భాగాలు. మొదటి 2 వచనాలు దేవుణ్ణి స్తుతించడం గురించి ఉంది. 3వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆయనను స్తుతించడానికి గల కారణాలేంటో అవి రాయబడి ఉన్నాయి. 3వ భాగంగా 20వ వచనం నుంచి 22వ వచనం వరకు ఆయనను ఎవరెవరు స్తుతించాలి అనే విషయాన్ని భక్తుడు రాశాడు. ఇక్కడ భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నీవు యెహోవాను స్తుతించు ఓ నా ప్రాణమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఎందుకంటే ఆయన ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నారు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అంటున్నాడు. మానవునికి మరిచిపోయే స్వభావం ఉంది. మరిచిపోయే స్వభావం ప్రతి మనిషి కూడా మర్చిపోయానండి అని రోజుకు ఒక్కసారైనా అనుకుంటూ ఉంటాడు. నేటి దినాల్లో యవనస్తులు, నడి వయస్కులు కూడా, వృద్ధులకి జ్ఞాపక శక్తి తగ్గిపోయిందంటే అది వేరే సంగతి. కానీ నేటి దినాల్లో యవనస్తులకే మతిమరుపు ఎక్కువైపోయింది. ఎందుకు అంటే ఉన్నటువంటి ఫెసిలిటీస్ అలాంటివి. పొరపాటున రేపొద్దున మీరు ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒకవేళ మీ సెల్ ఫోను, మీ పౌచ్ అన్నీ పోగొట్టుకుని అక్కడ ఉండిపోతే ఎవరిదైనా ఫోన్ తీసుకుని ఫోన్ చేయడానికి కూడా మీకు ఫోన్ నెంబర్లు తెలియవు. ఎందుకంటే ఒక్కళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు గుర్తుండదు.
అందరూ ఫోన్లో ఫీడ్ చేసేసుకుంటున్నారు కదా. ఆలోచించేయండి. ఇలాగా టెక్నాలజీ పెరిగిపోయాక మనిషి జ్ఞాపక శక్తిని కోల్పోతూ వస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా. మరి దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలు గుర్తుంటాయా అంటే ఏమో, అవి కూడా డౌటే. కాబట్టి విశ్వాసులైన మనం దేవుడు మనకు చేసిన ఉపకారాల్లో వేటిని మర్చిపోకుండా నిత్యము మనం స్తుతించేవారుగా ఉండాలి. దేవుడు చేసిన ఉపకారాలను మనం ఎప్పుడు మర్చిపోలేము అంటే నిత్యము ఆయన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు మనం మర్చిపోలేమండి. ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం స్తుతిస్తూ ఉంటే ఆయన చేసిన ఉపకారాలను ఎన్నడూ మర్చిపోలేం. ఒకవేళ స్తుతించే విషయంలో వెనకబడిపోయి ఉంటే గనక ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోయే అవకాశం ఉంటుంది. దావీదు కీర్తనకారుడు నిత్యము దేవుని స్తుతించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నవాడు. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దావీదు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండేవాడు. అందుకే తన జీవిత కాలంలో రాసిన కీర్తనలలో ఇంచుమించు 76 కీర్తనలు దావీదు పేరు మీదే పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడ్డాయి. ఇంకా ఎన్ని కీర్తనలు ఆయన రాసి ఉన్నాడో. కాబట్టి గమనించండి, నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటే ఆయన చేసిన ఉపకారాలు మన తలంపుల్లో, మన గ్రహింపులో, మన మనస్సులో ముద్రించబడి ఉంటాయి. కాబట్టి నిత్యము ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 8వ వచనం నుంచి మనం చూస్తే దేవుని యొక్క గుణ లక్షణాల గురించి చెప్పాడు భక్తుడు. 8వ వచనం నుంచి 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపను సమృద్ధిగా కలిగి ఉన్నవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు, నిత్యము కోపించేవాడు కాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. మరి మన పాపాలు, మన దోషాలు యేసుక్రీస్తు మీద మోపాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం మన దోషములు, మన పాపములు, మన శిక్ష దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేశాడు. 11వ వచనంలో అంటాడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో తన యందు భయభక్తులు గలవారి మేడల ఆయన కృప కూడా అంత అధికంగా ఉంది అంటున్నాడు. మన పట్ల తన అపారమైన కృపను ప్రదర్శిస్తూ ఉన్నాడు. 12వ వచనంలో అంటాడు, మన అతిక్రమములను మనకి దూరం చేశాడంట. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమాలని మనకంత దూరపరిచాడు. 13వ వచనంలో అంటాడు, ఒక తండ్రి తన కుమారుల మీద జాలి చూపించినట్లు ప్రభువు మన మీద, ఆయన యందు భయభక్తులు గలవారి మీద జాలి పడుతూ ఉన్నాడు. జాలిపడిన దేవుడు, జాలిపడుతున్న దేవుడు. 14, 15 వచనాలు, 16 వచనాలు చూస్తే మనము మంటివారము అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గడ్డిలాగా ఉంది, అడవి పువ్వులాగా వాడు పోస్తాడు, ఆ తర్వాత అది లేకుండా పోతుంది. అల్పులైనటువంటి వాళ్ళం, మన జీవం అల్పమైనది,
మనం మంటివారమని ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. 18వ వచనం ప్రకారం ఆయన కృప యుగ యుగములు పిల్లల పిల్లల తరం వరకు నిలుస్తుంది అంటున్నాడు. కాబట్టి ప్రభు యొక్క మంచితనం, ప్రభు యొక్క గొప్పతనం, ప్రభు యొక్క ప్రేమ, దేవుని యొక్క మహాకృప ఈ వచనాల్లో మనకు కనబడతా ఉంది. అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి నిత్యము మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన గొప్పతనం, ఆయన మంచితనాన్ని మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనకు ఆయన చేస్తున్నటువంటి ఉపకారాల మేళ్ళు తలపోసుకుంటూ నిత్యము మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఇలాగ స్తుతించడానికి కారణమేంటి, కారణాలేంటి అని మనం చూస్తే ఆయన మన జీవితాల్లో చేసినటువంటి మేళ్ళన్నీ రాసుకుంటూ వచ్చాడు భక్తుడు. 3వ వచనం, 2వ వచనం ప్రకారం 2వ లైన్లో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరిచిపోకూడదు. వ్యక్తిగతంగా ఆయన అంగీకరించినటువంటి మనందరికీ, అలాగే ఆయనను అంగీకరించని వారికి కూడా మన దేవుడు ఉపకారిగా ఉన్నాడు, ఉపకారము చేసేవాడు. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మానవులైనటువంటి మనకి ఈ లోకంలో సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మనం మేలు చేసినా మనకు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ మన ప్రభువు మాత్రమే. మనం మంచివాళ్ళం కాకపోయినా, మనం బలహీనులమైన, మనం భక్తిహీనులమైన, మనం శత్రువులుగా నడుచుకున్నా మనల్ని ప్రేమిస్తూ మన జీవితాలకి ఆయన ఎన్నో ఉపకారాలు చేశారు. ఒకప్పుడు మన స్థితి ఏంటి, నేడు మన స్థితి ఏంటి? ఒక్కసారి మనం మన జీవితాన్ని తరిచి చూసుకుంటే మన జీవితాల నిండా ఆయన చేసిన ఉపకారాలే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారాలను బట్టి. ఆయన చేసిన ఉపకారాలు ఏంటో తెలుసా? మనం రక్షించబడుట కొరకు ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. మనం రక్షణ పొందడం కోసం, రక్షించబడటం కోసం ఆయన కుమారుణ్ణి అనుగ్రహించాడు. మనం ఆధ్యాత్మికంగా బలపడుట కోసం దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. మనం భక్తిలో నడుచుట కోసం, ఎలా నడవాలో, ఎలా జీవించాలో తెలియజేయడం కోసం దేవుడు తన వాక్యాన్ని అనుగ్రహించాడు. మనం భౌతికంగా జీవించడం కోసం, మన కోసం వెలుగు, వర్షం, ఆహారం ఇవన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు.
చూడండి, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అపొస్తలుల కార్యములు 14:17. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. 15వ వచనం అంటాడు, బి పార్ట్. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని ఈ సువార్త మేము ప్రకటిస్తున్నాం. ఆయన ఆకాశాన్ని నుంచి వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతములైన ఋతువులను ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, ఉల్లాసముతో మీ హృదయాలను నింపుచున్నాడు, మేలు చేస్తూ ఉన్నాడు. మేలు చేస్తూ ఉన్నాడు. మనము జీవించడానికి ఈ జీవమునకు కలిగిన వాటిని, మనం భక్తిగా జీవించుటకు భక్తి చేయడానికి కావలసిన వాటిని, జీవమునకు భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున, జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేస్తూ ఉన్నాడు ప్రభు. దయచేస్తున్నాడు. కాబట్టి గమనించండి, ప్రభు మనకు కావలసిన వాటన్నిటిని ఇస్తున్నాడు. అదే భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. దావీదు జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. తన జీవిత విధానం, తన స్థితి ఏంటో దావీదులో అందరూ కూడా, వీడు గొర్రెలు కాసుకునేవాడు, వీడు చిన్నవాడు, వీడు గొర్రెలు కాసుకునే వృత్తి వీడికి కరెక్ట్ అని వాళ్ళందరూ తలస్తే, వాళ్ళందరూ ఊహిస్తే, వాళ్ళందరూ అలా ఎంచితే, దేవుడు మాత్రం అతన్ని ఇశ్రాయేలీయుల యొక్క రాజుగా ఎంచాడు. దావీదు జీవితం చాలా విలువైనది, ఎంతో అద్భుతమైనది. తన జీవిత చిత్రం ఎంతో అద్భుతమైనది. మనం గమనిస్తే దావీదును ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభు హెచ్చించాడు. అవన్నీ ఆయన చేసిన ఉపకారాలు. సింహాన్ని చంపుటలో దేవుడిచ్చినటువంటి ఆత్మబలం, ఎలుగుబంటిని చంపుటలో దేవుడిచ్చిన తెగువ, గొలియాతుని చంపుటలో దేవుడు అతనికి ఇచ్చిన ధైర్యం, శ్రమలు, కష్టాలు, బాధలు ఎదుర్కొనుటలో, అరణ్య యాత్రలో దేవుడు ఆయన బలపరిచినటువంటి విధానం, అద్భుతమైన రీతిలో శత్రువులందరినీ సంహరించి తనకు విజయాన్ని ఇచ్చినటువంటి ఆ విధానం, రాజుగా స్థిరపడిన తర్వాత అనేక దేశాలని జయించి తిరుగులేని అపజయం పొందినటువంటి మహావీరుడుగా దేవుడు ఆయన తయారు చేసిన విధానం, తన వారందరిలో, తన కుటుంబీకులందరిలో, తన దేశస్థులందరిలో దేవుడు అతను హెచ్చించిన విధానం, ఇవన్నీ చనిపోయేంత వరకు కూడా దావీదు గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. ఇవన్నీ దేవుడు దావీదు పట్ల చేసిన ఉపకారాలు. మన జీవితాల్లో ఆయన చేసిన ఉపకారాలను బట్టి కూడా మనం నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఆయన చేసిన మేళ్ళేంటో మనం చూస్తే 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ
క్షమించువాడు. మన దోషములన్నిటినీ క్షమించే దేవుడు. దావీదు దోషాల్ని, పాపాలని క్షమించాడు. మనం కూడా దోషులమే, మనం కూడా పాపులమే. మన పాపములు ఆయన మోసాడు సిలువలో, మనల్ని పాప విముక్తులుగా చేశాడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవ మాట, ఒకటి ఉపకారాలు చేశాడు, రెండవది మన దోషములు క్షమించాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. మూడవ వచనంలో రెండవ లైన్, మూడవ మాట, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి, చెరలో నుండి, బానిసత్వంలో నుంచి విడిపించబడి కనాను దేశాన్ని స్వతంత్రించుకొనుటకు బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి మార్గంలో వాళ్ళకి ఎన్నో సంకటాలు ఎదురయ్యాయి. అయితే దేవుడు వాటన్నిటి నుండి వాళ్ళని విడిపించాడు. ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వచ్చింది, ఆటంకంగా నిలిచింది. అయితే ఆ సముద్రంలో దేవుడు వారికి మార్గాన్ని కలగజేశాడు. మారా అనుభవం ఎదురైంది, చేదు నీళ్లు, త్రాగడానికి నీళ్లు లేవు, ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి. మారా అనే అనుభవం ఎదురైనప్పుడు దాన్ని మధురంగా మార్చాడు. ఆహారము లేనప్పుడు దేవదూతలు భుజించే పరలోకపు మన్నా ఉచితంగా దేవుడు వారికి ఆ 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగులాడిన 40 సంవత్సరాలు ప్రభువు వారికి అనుగ్రహించాడు. నీళ్లు లేని స్థలంలో బండలో నుండి సముద్రమంత ప్రవాహంగా వాళ్ళకి దేవుడు నీళ్లు రప్పించాడు. వారి మీద దండెత్తి వచ్చినటువంటి శత్రువులందరి మీద దేవుడు వాళ్ళకి జయాన్ని ఇచ్చాడు. కాబట్టి నీ సంకటములన్నీ కుదుర్చువాడు అంటున్నాడు. కుదుర్చువాడు. మనకు ఎదురయ్యేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆటంకాలను మనం అధిగమించేటట్లుగా చేసి మన సంకటాలన్నిటినీ కుదిర్చే దేవుడు మన దేవుడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా అంటాడు 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి అంటున్నాడు. సమాధి అనగా మరణము. మరణించిన వారినే సమాధిలో పెడతారు. మరణం మరొక మరణాన్ని కూడా సూచిస్తూ ఉంది. అదే రెండవ మరణం, అగ్నిగుండం, అగ్ని గంధకములతో మండు గుండం. కాబట్టి దేవుడు ఈ మరణములో నుండి, రెండవ మరణములో నుండి అనగా పాతాళపు వేదనలలో నుండి ఆయన మనల్ని విమోచించినవాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి యేసుక్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి ఈనాడు మనకి శిక్షావిధి లేదు. సమాధిలో నుండి విడిపించాడంట. సమాధిలో మరణించిన వారిని పెడతారు. మరణం మానవుడికి ఎందుకు వచ్చింది? పాపం వలన వచ్చింది. పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే ఈ రెండవ మరణము నుండి ప్రభు మనల్ని తప్పించినందుకు, మన ప్రాణాన్ని విమోచించినందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వ వచనంలో అంటాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు.
అంటున్నాడు. ఏంటంట? కరుణ కటాక్షములు కిరీటంగా ఉంచుతున్నాడంట. కరుణ కటాక్షం కిరీటాలుగా పెట్టాడు. ప్రభు కూడా మనల్ని కరుణించాడు, ప్రభు కూడా మనల్ని కటాక్షించాడు. అసలు మనం బ్రతకడానికి అర్హత లేని వాళ్ళు. ప్రభువు తన జాలి, తన ప్రేమ, తన దయ, తన కృప మన పట్ల చూపించడానికి మనం అపాత్రులం. అయితే ప్రభు మనల్ని ప్రేమించి తన కరుణా కటాక్షములకు పాత్రులుగా, అసలు యాక్చువల్గా మనం పాపం చేశాం కాబట్టి మనకు శిక్ష కలగాలి. మనం పాపులం కనుక మన శిక్ష మనమే భరించాలి. కానీ మనం భరించలేమని, మనం నశించిపోతున్నామని, మన శిక్ష మనం భరించలేనంత గొప్పదని ప్రభు చూసి తానే వచ్చి మన శిక్ష యావత్తు సిలువలో వేలాడుతూ ఆయన భరించాడు. మన స్థానంలో మనకు బదులుగా మన శాపాన్ని ఆయన మీద వేసుకుని శాపగ్రహి అయి ప్రభు మనల్ని విడిపించాడు, రక్షించాడు. కరుణా కటాక్షాలు కిరీటంగా పెట్టాడంట. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని దేవుడు రాజుగా చేసి సౌలు సింహాసనాన్ని, సౌలు కిరీటాన్ని అతనికి ధరింపచేశాడు. ఒకప్పుడు మనం కూడా చీకటిలోనూ అజ్ఞానంలో ఉండేవాళ్ళం. చీకటిలో అజ్ఞానంలో ఉంటున్నటువంటి మనల్ని కూడా దేవుడు ప్రేమించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని నడిపించి రాజులైన యాజక సమూహంగా మనల్ని చేశాడు. ఆయన కుమారులుగా మనకు అధికారాన్ని ఇచ్చాడు. క్రీస్తుతో కూడా మనం లేపబడేటట్లు, పునరుత్థానాన్ని పొందుకునేటట్లు చేశాడు. రేపు పరలోకంలో తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుతో పాటుగా సింహాసనమందు మనల్ని కూర్చుండబెట్టాడు. ఎంత భాగ్యం అండి మనకి, ఎంత భాగ్యం. కరుణా కటాక్షాలు మనకి కిరీటముగా ఉంచాడంట. ఇంకా మనం చూస్తే 5వ వచనం, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు అంటారు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు, అలిసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, నీరసించిపోకుండా, వెనకబడిపోకుండా, భక్తిలో చల్లారిపోకుండా, దిగజారిపోకుండా, ఈ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు మనకు నూతన బలాన్ని ఇస్తూ ఉన్నాడు. నూతన బలాన్ని ఇస్తున్నాడు. పక్షిరాజు యవ్వనంలాగా నీ యవ్వనాన్ని నూతన పరుస్తున్నాడు అంటున్నాడు. పక్షిరాజుకి ఒక టైం వచ్చేటప్పుడంట దాని గోళ్ళు, దాని ముక్కు, దాని ఏకలు అన్నీ ఊడిపోతాయండి. అది బోడిదిలాగా మిగిలిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఆ టైంలో మళ్ళీ దానికి క్రొత్త ముక్కు, క్రొత్త గోళ్ళు, క్రొత్త ఏకలు వస్తాయి. దానికి ఉన్నటువంటి పూర్వ బలం దానికి మళ్ళీ వస్తూ ఉంది. అలాగే దేవుడు మన భక్తిని, మన విశ్వాసాన్ని, మనలో ఉండేటువంటి ఆసక్తిని ఎప్పటికప్పుడు రేకెత్తిస్తూ ఉంటాడు. మనలో క్రొత్తగా నూతనమైన మంట పుట్టిస్తూ ఉంటాడు.
మనం భక్తిలో చల్లారిపోకుండా, దిగజారిపోకుండా, వెనకబడిపోకుండా, లోకంతో కలిసిపోకుండా, అపవిత్రతతో మిగిలిపోకుండా, పాడైపోయి నాశనమైపోయి చెడిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని నూతనపరుస్తూ, బలపరుస్తూ, క్షమిస్తూ, చేరదీస్తూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ, కనికరిస్తూ, తిరిగి పోగొట్టుకున్న వాటిని మనకు అనుగ్రహిస్తూ, కృప వెంబడి కృపను పొందుకుంటూ, నూతన ఉత్సాహంతో, నూతన ఉజ్జీవంతో మనం ఎప్పుడు రగిలేటట్లుగా, ఎప్పుడు మండేటట్లుగా, ఎప్పుడు ప్రభువుతో కొనసాగేటట్లుగా అన్ని పరిస్థితుల్ని మనకు అనుకూలపరుస్తూ ఉన్నాడు ప్రభు. అదే పక్షిరాజు యవ్వనం అంటే. ఇంకా అంటాడు 5వ వచనంలో, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఆకలిగొనిన వారి ప్రాణాన్ని మేలుతో నింపేవాడు. ఆత్మీయంగా మనకు మేలుకొలుపునిచ్చేవాడు. కాబట్టి మేలు చేత తృప్తిపరుస్తున్నాడంట. మేలు చేత. అందుకే భక్తుడు అంటాడు, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము అంటున్నాడు. మన ప్రభువు మేలు చేసేవాడు. ఆయన మందిరానికి వచ్చినప్పుడు మనకు మేలు చేసేవాడు. చూడండి, 18 ఏండ్ల నుండి బలహీనపరిచే దెయ్యం పట్టుకున్నటువంటి ఒక స్త్రీ సమాజ మందిరంలో ఉందంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి బలహీనపరుస్తూ ఉంది. నడుము వంగదీసేసింది. ఆమె ఏమాత్రము నిలబడలేనటువంటి స్థితిలో ఉంది. అయినా ఆమె మందిరంలో ఉన్నప్పుడు ప్రభు ఆమెను పిలిచి ఆమె బలహీనత నుంచి ఆమెను ఏం చేశాడు? విడిపించాడు. ఆమె బలహీనతలో నుండి ఆమెను విడిపించాడు. కాబట్టి మందిరంలో మేలు చేసేవాడు. ఇంకా 36వ కీర్తన అంటాడు, నీ మందిరంలో సమృద్ధి వలన వాళ్ళు తృప్తి పొందుతారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగిస్తావు. ఆనంద ప్రవాహం అంటే వాక్యమే. ఆత్మీయంగాను, అటు లోక విషయంలో ఆర్థికంగాను, అన్ని విధాలుగా మన ప్రభు మనల్ని తృప్తిపరిచేవాడు. ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన మేలులు దాచి ఉంచేవాడు. ఆయన సిద్ధపరిచేవాడు, మేలుల్ని సిద్ధపరిచేవాడు. కాబట్టి మేలుతో మన హృదయాన్ని నింపుతున్నాడు. మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. తృప్తి కలిగిన జీవితాన్ని ఆ ప్రభు మనకిచ్చాడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా 6వ వచనంలో అంటాడు, యెహోవా నీతి క్రియలను జరిగిస్తూ బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చేవాడు. మనం నీతిగా ఉన్నా, నీతి క్రియలు జరిగిస్తూ ఉన్నా కొన్నిసార్లు బాధించబడతా ఉంటాం. చూడండి, దావీదు ఏ కీడు చేయలేదు, మేలే చేశాడు. సౌలుకి ఎంతో సపోర్టుగా ఉన్నాడు. సౌలు రాజుకి అప్పట్లో అతడు రైట్ హ్యాండ్లా ఉన్నాడు. ఉపకారమే చేశాడు సౌలుకి. యుద్ధంలో విజయం సాధించడానికి కారకుడు దావీదు. సౌలు చేసిందేమీ లేదు, యోనాతాను చేసిందేమీ లేదు. దావీదు ఒక్కడే ప్రాణానికి తెగించి వెళ్ళి ఆ ఫిలిస్తీయుడిని చంపి ఇశ్రాయేలుకు రక్షణ కలగజేశాడు. మేలే చేశాడు.
ఆయన చేసినటువంటి ఆ మేలే, ఆ నీతిక్రియే అతన్ని కష్టాల పాలు చేసింది. నీతిక్రియలు చేశాడు, కానీ బాధించబడ్డాడు. సౌలు చేత తరమబడ్డాడు. సౌలు అతన్ని చంపడానికి అతని మీద పగ పెంచుకుంటూ వచ్చాడు. కాబట్టి నీతిక్రియలు జరిగిస్తూ బాధించబడేవారికి, అలాంటి వాళ్ళందరికీ యెహోవా న్యాయము తీర్చేవాడు అంటున్నాడు. యెహోవా న్యాయము తీర్చేవాడు. మనం బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు విచారపడాల్సిన పని లేదు. ప్రభువు న్యాయం తీర్చేవాడు. బాధించబడే వారి పక్షాన, బాధ పొందినటువంటి వాళ్ళని ప్రభు ఆదరించేవాడు. దావీదును అలాగే దేవుడు అనేక పరిస్థితుల్లో ఆదరించాడు. ఇంకా మనం చూస్తే 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. దేవుడు మోషేకు ఏం చేశాడు? తన మార్గాలు తెలియజేశాడు. మోషేకు తన మార్గాలు తెలియజేశాడు. మోషే ఇశ్రాయేలులకు మార్గదర్శి. ఇశ్రాయేలులందరికీ సంబంధించినటువంటి చట్టాన్ని, శాసనాలని, ధర్మశాస్త్రాన్ని మోషే దేవుని దగ్గర నుంచి పొంది ఇశ్రాయేలులకు అనుగ్రహించాడు. అందుకే ఇశ్రాయేలులకి మోషే చాలా గొప్పవాడు. ఇశ్రాయేలీలు గొప్పగా ఎంచేది ఎవరినంటే అబ్రహాముని, మోషేని. అబ్రహాము మాకు తండ్రి అని గొప్పగా చెప్పుకుంటారు యూదులు. మోషే మా నాయకుడు, మోషే మా కోసం ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినవాడు, మోషే మమ్మల్ని ఐగుప్తు దేశాన్ని నుంచి విడిపించి నడిపించి తీసుకొచ్చినవాడు అని యూదులు నేటికి గొప్పగా చెప్పుకుంటారు. అయితే మోషేకి దేవుడు తన మార్గాల్ని తెలియజేశాడు. వాళ్ళు ఏ సందర్భంలో ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ దేవుడు మోషేకి తెలియజేశాడు. మోషేకు తన మార్గాలు తెలియజేశాడు. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనుపరిచాడు. 33వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకున్నాం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. దయచేసి నీ మార్గాలు నాకు తెలియజేయి. అలాగా మోషే ప్రార్థన చేసి దేవుని మార్గాలు తెలుసుకుని ఆ మార్గాలు ఇశ్రాయేలు ప్రజలకి బోధించాడు ఆయన. మోషే చేసినటువంటి ప్రార్థనకు జవాబు దొరికింది. దేవుని యొక్క విధానం మానవుని యొక్క జ్ఞానం కంటే మించిపోయినది. కాబట్టి దేవుడు తనను తాను బయలుపరుచుకుని దానిని మానవులు గ్రహించాలని ప్రభువు తన బిడ్డలకి తన క్రియలు కనుపరిచాడు. మోషేలాగా మనం కూడా దేవుని క్రియలను, దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునేలాగా దేవుడు తన వాక్యాన్ని, ఆయన వాక్యం ద్వారా తన మార్గాల్ని ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. ఈనాడు
ఆయన నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన పాప పరిహారకుడని, శరీరధారిగా నా కోసమే ఈ లోకానికి వచ్చాడని, సిలువలో నా కోసమే వ్రేలాడి చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని, ఆయన రక్తం మన పాపాల నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని, ఆయన అంగీకరించిన వారికి విశ్వాసమని, ఆయన అంగీకరించిన వారికి రక్షణని, రేపు మనం పరలోకంలో చేరతామని, ఆయన అంగీకరించిన వారు నిత్య నాశనానికి పోతారని, ఈ మార్గాలన్నీ తెలియజేసింది ఎవరు? ఆ ప్రభువే తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా, అపొస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, పరిశుద్ధ గ్రంథము ద్వారా, భక్తుల ద్వారా దేవుడు తన మార్గాలు మనకు తెలియజేశారు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మోషేకు తన మార్గాలు తెలియజేశాడు. ఈనాడు మనకు కూడా ఈ రక్షణ మార్గం, ఈ సత్య మార్గం, ఈ జీవ మార్గం, పరమునకు పోయే జీవ మార్గం, నిత్య మార్గం, ఈ మార్గాలన్నిటినీ మనకు తెలియజేశాడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా 7వ వచనం 2వ లైన్లో అంటాడు, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచాడు. ఆయన క్రియలు ఆశ్చర్య క్రియలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఆయన క్రియలు. ఆయన క్రియల నిండా అద్భుతాలు ఉన్నాయి. ఆయన క్రియలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆయన క్రియలు గొప్పవి. ఆనాడు ఇశ్రాయేలులకి ఆయన క్రియలు కనపరిచాడు. మాకు అరణ్యంలో మాంసం ఇవ్వగలడా? ఇవ్వగలను అని ప్రభు ఇచ్చాడు. నీళ్లను మధురంగా మార్చాడు. అరణ్యములో వారికి దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చి 40 సంవత్సరాలు అద్భుతంగా వాళ్ళని పోషించాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు వాళ్ళ కాళ్ళు వాపు రాలేదంట, వాళ్ళ బట్టలు పాతగలలేదు, వాళ్ళ చెప్పులు పాదరక్షలు అరిగిపోలేదు. ఆలోచించేయండి, ప్రభువు ఎంత గొప్పగా వారి పట్ల తన క్రియలు కనపరిచారు. నేటి దినాల్లో మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో క్రియలు చేస్తూ ఉన్నాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ప్రభు మన పట్ల చేస్తూ జరిగిస్తూ ఉన్నారు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా మనం చూస్తే దేవుని గొప్పతనంలో 8వ వచనం నుంచి చెప్పుకున్నాం కదా, దేవుని యొక్క గుణలక్షణాలు. ఆయన గుణలక్షణాలు కూడా మనకు ఎన్నో మేలు చేస్తున్నాయి. 9వ వచనంలో ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. అవునండి, ఎప్పుడు కూడా వ్యాజ్యమాడాడు, మనతో గొడవ పడడు. నేటి దినాల్లో చూడండి, తల్లి కూతుళ్ళకి పడదు, అన్నదమ్ములకు పడదు, తల్లిదండ్రులకి పిల్లలకి పడదు, భార్యాభర్తలకు పడదు, అన్నా చెల్లెళ్ళకి పడదు. అవునా కదా? అలాంటి బంధాలు మనవి ఈ లోకంలో. అలాంటి బంధాలు చూడండి, ఎంతసేపు దెబ్బలాడుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, వ్యాజ్యమాడుతూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. కానీ మన ప్రభు ఎప్పుడు మనతోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు మనతో వ్యాజ్యమాడేవాడు కాడు, నిత్యము కోపించేవాడు కాడు. కొంతమంది కోపగిస్తే బ్రతిమలాడలాగా చావాలి. ఎంత చిక్కో వాళ్ళతోటి,
ఎంత చిక్కు. కొంతమంది కోపగిస్తే వాళ్ళని బ్రతిమలాడడానికి గెడ్డం పట్టుకోవాలి, కాళ్ళు చేతులు పట్టుకోవాలి, బ్రతిమలాడాలి. వాళ్ళలో మంచి గుణాలు లేకపోయినా నువ్వు మంచోడు అని పొగడాలి. కానీ మన ప్రభువు ఎప్పుడూ కూడా నిత్యము కోపగించేవాడు కాదు. అందుకే అన్నాడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధిగా కలిగినటువంటి వాడు. నిత్యము కోపించేవాడు కాదు. మన మీద నిత్యము కోపగిస్తే మనం అసలు ఉండలేమండి, బ్రతకలేం, మనలేం. ఆయన మన మీద నిత్యము కోపగించేవాడు కాదు. ఆయన కోపం నిమిషం మాత్రమే. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. నిత్యము కోపించేవాడు కాదు. ఇంకా 10వ వచనంలో చూస్తే, మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం తీర్చలేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఇదిగో ఇది నీ పాపానికి ప్రతీకారం, ఇదిగో నీ దోషానికి ప్రతిఫలం ఇది అని దేవుడు శిక్షను పంపించలేదు. శిక్షను పంపించలేదు. 11వ వచనం అంటాడు, ఆయన కృపను అధికంగా మన మీద చూపించాడు. ఆయన కృపను అధికంగా మన మీద చూపించాడు. అవును, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో, ఎంత ఎత్తుగా ఉందో, అంతగా దేవుడు తన కృపను మనకు కనపరిచాడు. మన మీద అత్యంత కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. 13వ వచనంలో అంటాడు, మన ఎడల జాలి పడుతున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు మన మీద జాలి పడుతున్నాడు. జాలి పడుతున్నాడు. కొంతమంది కసాయి తల్లిదండ్రులు ఉంటారు, కసాయి బిడ్డలు ఉంటారు. వాళ్ళు అస్సలు కనికరించరు. తల్లిదండ్రులు బిడ్డలను కానీ, బిడ్డల తల్లిదండ్రులను కానీ అసలు కనికరించరు, జాలి పడరు. అసలు జాలి అనేది తెలియదు చాలామందికి. కానీ మన ప్రభువు మన మీద జాలి పడుతున్నాడు. ఎందుకో తెలుసా? మనం మంటి వాళ్ళమని. 14వ వచనం ప్రకారం మనం మంటి వారం. గట్టిగా కళ్ళెర చేస్తే ఆయన మనం మట్టి అయిపోతాం. మనం గడ్డి లాంటి వాళ్ళమని. గట్టిగా ఎండగాస్తే మాడిపోద్ది గడ్డి. గడ్డి పువ్వు లాంటి వాళ్ళమని. గట్టిగా గాలేస్తే ఊడిపోయి ఎగిరిపోద్ది, కనపడకుండా పోద్ది. ప్రభు మన మీద జాలి పడుతున్నాడు. జాలి పడుతున్నాడు, మన మీద జాలి చూపిస్తున్నాడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఎవరెవరు దేవుని స్తుతిస్తున్నారు మనం ఆలోచన చేస్తే, యెహోవా దూతలారా, 20వ వచనం, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్కు నెరవేర్చే బలశూరులారా, ఆయన సైన్యములారా, 21వ వచనం, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న సర్వ కార్యములారా, ఆయన స్తుతించండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమంట. యెహోవా దూతలు, ఆయన వాక్కును నెరవేర్చే బలశూరులు, యెహోవా సైన్యములు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఆయన పరిచారకులు, ఆయన చేతి పనులు, కార్యాలు, ఇవన్నీ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. యెహోవా దూతలు నిత్యము ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక నిత్యము గాన ప్రతిగానములతో వారు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన వాక్కును నెరవేర్చే బలశూరుడు, ఆయన సైన్యం,
భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఆయన సైన్యమే. ఆయన చిత్తము నెరవేర్చేటువంటి ఆయన ప్రజలు ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు. ఆయన చేసిన సమస్త కార్యాలు, ఆకాశములో ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తూ ఉంది, పగలు బోధిస్తూ ఉంది, రాత్రి తన సూచనలు కనపరుస్తూ ఉంది. చూడండి, ఇవన్నీ దేవుడు చేసినటువంటి ఈ సర్వ సృష్టి, ఆయన చేతి సర్వ కార్యాలు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు, ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా భక్తుడు తన ప్రాణంతో చెప్పుకున్నట్టు ఆఖరణ అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. కాబట్టి మనం ప్రతిదినం ప్రతినిత్యం ఆయనను స్తుతించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మనల్ని క్షమించి తన బిడ్డలుగా చేసుకున్న విధానాన్ని బట్టి మనం నిత్యము ఆయన ప్రేమను, కృపను, క్షమాపణలను గుర్తు చేసుకుంటూ నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేళ్ళు మరొకసారి గుర్తు చేసుకుందాం. ఎన్నో ఉపకారాలు చేశాడు, మన దోషములన్నింటినీ క్షమించాడు, మనకు వచ్చిన సంకటాలను కుదిర్చాడు, పాతాళముల నుండి మన ప్రాణాన్ని విమోచించాడు, కరుణా కటాక్షాలు కిరీటంగా ఉంచాడు, మనల్ని నిత్యము నూతనపరుస్తూ ఉన్నాడు, మేలుతో మన హృదయాల్ని నింపుతున్నాడు, తన మార్గాలు మనకు తెలియజేశాడు, బాధించబడే వారిని న్యాయం తీరుస్తున్నాడు, తన క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు మన పట్ల కనపరిచాడు. ఆయన మన మీద నిత్యము కోపగించి వ్యాజ్యమాడట్లేదు, మన పాపాలను బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన కృపను మన పట్ల అత్యధికంగా కుమ్మరించాడు, మన మీద జాలి పడుతున్నాడు. మనం మంటివారమని, గడ్డి లాంటి వాళ్ళమని, గడ్డి పువ్వు లాంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన కృప మన పట్ల అపారముగా చూపిస్తూ ఉన్నాడు. అందుకే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రీతిగా భక్తుడిలాగా మన ప్రాణం కూడా నిత్యము దేవుని స్తుతిస్తూ, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకుండా, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడని, దీర్ఘశాంతుడని, కృపా సమృద్ధి కలిగిన వాడని, వ్యాజ్యమాడేవాడు, కోపించేవాడు కాడు అని, కృపను అత్యధికంగా మన పట్ల కనుపరిచేవాడని, మన ఎడల జాలిపడేవాడని, మనం నిర్మించబడిన రీతి ఆయనకి ఎరిగి ఉన్నది కనుక ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహిస్తూ కృప చూపిస్తూ ఉన్నాడని, ఆయనే రాజుగా, అధికారిగా మన హృదయాల్లో ఆయన రాజ్యాన్ని స్థాపించి పరిపాలిస్తున్నాడని గ్రహించిన మనం నిత్యము ఆయన దూతల్లాగా, ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలశూరులాగా, ఆయన సైన్యంలాగా, ఆయన పరిచారకుల్లాగా, ఆయన సర్వకార్యములలాగా మనం కూడా నిత్యము ఆ ప్రభును స్తుతించాలి, ఆ ప్రభును ఆరాధించాలి. ఆ రీతిగా దేవుణ్ణి మనం స్తుతిద్దాం, ప్రభువును మనం ఆరాధిద్దాం. ఒకసారి వాక్య వెలుగులో మనం